యమధర్మరాజు అంటే యముడు అని మనం అందరం పిలుస్తాం. ఇతనంటే మన తెలుగువారికి ఏంటో ప్రత్యేకమైన భయం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇతను ప్రాణాలను తీస్తాడు, పాపకార్యాలు చేసిన వారికి శిక్షలు విధిస్తాడు. కానీ యమధర్మరాజు గురించి కొంచెం డీప్గానో క్లియర్గా తెలుసుకుంటే ఇతని గురించి మనం భయపడకుండా ఎక్కువగా అర్థం చేసుకోవచ్చు. యముడు ఎవరు? యముడు అనేది ఇతని అసలు పేరు కాదు. ఇతని అసలు పేరు యమధర్మరాజు. యమ అంటే కంట్రోల్ అని అర్థం. ధర్మ అంటే కరెక్ట్గా ఉండడం, సత్ప్రవర్తన. అంటే యముడు అంటే కంట్రోల్తో, ధర్మంతో జీవించే వ్యక్తి. ఇతని తల్లి పేరు సంయమని, తండ్రి సూర్యుడు. యముడికి యమున అనే ఓ చెల్లెలు కూడా ఉంది. మనం దీపావళి పండుగలో భాయ్ దూజ్ రోజున యమునకు పూజలు చేస్తాం. ఇతని కథ ఎందుకు ప్రత్యేకం? యముడు గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇతను మానవుల ప్రాణాలను తీస్తాడు. కానీ ఈ పని ఒక్కటి మనకు అన్యాయంగా కనిపించిన దీని వెనుక ఉన్న లోతైన అర్థం తెలుసుకుంటే మనం కొంతవరకు అతని పని అవలీలగా అర్థం చేసుకోవచ్చు. ఇతను ఎవరి ప్రాణం తీస్తాడో, ఎప్పుడు తీస్తాడో అన్నది ఖచ్చితమైన సమయానుకూలంగా ఉంటాయి. యముడు ఎప్పుడు కరెక్ట్ టైంలోనే వస్తాడు. యమధర్మరాజు ధర్మం. ఇతనికి ధర్మం అంటే మిక్కిలి ఇష్టం. కేవలం ప్రాణాలు తీసుకోవడమే కాకుండా ఎవరి పాపాలు ఎన్ని చేసినా ఎలాంటి శిక్ష విధించాలన్నా దాని గురించి కూడా ఇతనికి తెలుసు. ఈ ధర్మం వల్లనే ఇతను న్యాయస్థానం లాంటి వ్యక్తిగా పరిగణించబడతాడు. యముడు ఎప్పుడు సత్యం, ధర్మం మీద నడుచుకుంటాడు. ఇతని పనిలో ఎప్పుడు మోసాలు ఉండవు. యముడు కనిపించేటప్పుడు మనకు పెద్దవాళ్ళ నుంచి, కథల నుంచి తెలుసు కదా యముడు వచ్చాడు అని. యముడు అంటే పెద్దగా, పొడవైన, కట్టుకున్న పెద్ద వేషంలో ఉంటాడు. ఇతనికి ఒక పెద్ద పాశం ఉంటుంది. అది మనసులో భయం కలిగిస్తుంది. కానీ ఇతను పాపులు చేసిన వారిని మాత్రమే భయపెడతాడు. సత్ప్రవర్తన గలవారిని ఇతనికి ఏం భయం ఉండదు. ప్రాణం తీసిన తర్వాత ఏమవుతుంది? ఇతను మనిషి ప్రాణాన్ని తీసిన తర్వాత అతనిని ఇతనితో తీసుకెళ్తాడు. అక్కడ పాపాలు, పుణ్యాలు రెండింటి ప్రకారం తీర్పు ఇస్తాడు. మనం విన్న కరకాసుర, వితంకాసుర కథలన్నీ ఇతనే తీర్పులు ఇస్తాడు. ఇతనికి 3 ప్రదేశాలు ఉన్నాయి: నరకము, స్వర్గం మరియు పితృలోకం. పాపులు నరకానికి, పుణ్యులు స్వర్గానికి, మిగతా వాళ్ళు పితృలోకానికి వెళ్తారు. ఆఖరికి యముడు అంటే, మొత్తానికి యమధర్మరాజు అంటే మానవుల ప్రాణాలని కాపాడేవాడు, ఖచ్చితమైన తీర్పులు ఇచ్చేవాడు, సత్యాన్ని పాటించేవాడు. ఇతని పని మనకు ఆర్థికంగాను, ఆధ్యాత్మికంగాను ఎంతో గొప్పగా కనిపిస్తుంది. మనం పాపాలు చేయకుండా సత్ప్రవర్తనతో జీవిస్తే యముడికి భయం లేకుండా మన జీవితాన్ని గడపవచ్చు. మనం ఇన్ని రోజులు విన్న యముడు అంటే కేవలం ప్రాణాలు తీసేవాడని మాత్రమే కాదు, అతను ఒక ధర్మాన్ని, ఒక కరెక్ట్ని, ఒక రూల్స్ని పాటించే మహానుభావుడని గుర్తించాలి. అందుకే మనం జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని సత్ప్రవర్తనతో జరిపించుకోవాలి.